So good evening dear students of grade 10. So right now today in this session we are going to discuss about 2 marks problem. ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే చెక్ వెదర్ అని చెప్పి ఒక మోడల్ కనబడుతుంది అవునా కదా. ఈ చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్ అంటే మనకి ఈ మోడల్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఈ మోడల్ చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఇచ్చి అంటే రెండు వైపులా కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా మనం వెరిఫై చేయమంటాడు. ఆ వెరిఫై చేసే ప్రాసెస్ చెకింగ్ అనమాట. అంటే వాడు ర్యాండమ్గా కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాడు. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బ్యాలెన్స్ చేసుకుని ఈక్వల్ చేసి అది క్వాడ్రాటిక్ అవుతుందా అవ్వదా. అసలు ముందు క్వాడ్రాటిక్ అవ్వాలంటే ఏ ఫామ్లో ఉండాలని చెప్పుకున్నాము, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉండాలన్నమాట. అలా ఏఎక్స్ స్క్వేర్ కనుక లేకపోతే ఓన్లీ బిఎక్స్ సిలో ఉంటే అది క్వాడ్రాటిక్ అవ్వదు. ఖచ్చితంగా క్వాడ్రాటిక్ అవ్వాలి అంటే డిగ్రీ 2 అంటే హైయెస్ట్ పవర్ 2తో ఉండాలంటే ఎక్స్ స్క్వేర్తో అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్తో ఉండాలన్నమాట. అంటే ఏఎక్స్ స్క్వేర్ అనే ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఏ కనుక 0 అయితే అది క్వాడ్రాటిక్ అవ్వదు అనమాట, లీనియర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే సమ్ ఏంటంటే ఎగ్జాంపుల్ నెంబర్ 2 అండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ యూ క్యాన్ జస్ట్ విజిట్ దట్ పేజ్ అండ్ యూ కెన్ సీ దట్ సమ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో క్లాస్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఆల్మోస్ట్ మనం 4 మార్క్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం. 4 మార్క్స్తో పాటుగా ఇప్పుడు 2 మార్క్స్ సమ్స్ కూడా అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడతో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం కంప్లీట్ చేసేస్తాం. దిస్ వుడ్ బి ద లాస్ట్ క్లాస్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇంకొక క్లాస్ కూడా వస్తుంది, అదేంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియో క్లాస్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చెప్పిన తర్వాత మీకు ఎండింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేదా సమ్స్ టు బి ప్రాక్టీస్డ్ అని చెప్పిస్తున్నాం అవునా కదా. అది నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది లాస్ట్ వీడియో క్లాస్ అనమాట క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే రైట్. సో క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పిన మోడలే కాబట్టి కొంచెం యాక్సిలరేషన్ కొంచెం పెంచుతాను ఫాస్ట్గా. ఓకే, సో చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతాయా లేదా. అంటే ఇక్కడ 3 కేసెస్ ఇచ్చాడు. ఆ 3 కేసెస్ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గానికి చెందుతాయా అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లోకి అవుతాయా లేదా చెక్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ కేసు ఏంటి, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. అంటే ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్తో పాటు ప్లస్ 1 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేయండి. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 అనమాట. ప్లస్ ఇంకోటి ఏముంది 1 ఉందన్నమాట. అదిగో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 1. నెక్స్ట్ స్టెప్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే అంత 4 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 4x ప్లస్ 1 అనమాట. సో ఫైనల్లీ నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి ఇక్కడ 4 ఇక్కడ 1 ఉంది, రెండు కలిపితే 5 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 అనమాట. అంటే ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 అనమాట. ఇది ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ మనం సింప్లిఫై చేయక్కర్లేదు, ఆల్రెడీ వాడే ఇచ్చాడు. ఎంత 2x మైనస్ 3 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తే చాలు. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 షుడ్ బి ఈక్వల్ టు 2x మైనస్ 3 అనమాట. కాబట్టి ఎక్స్ స్క్వేర్ని అలాగే ఉంచాను. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 అలాగే ఉంచి ఈ ప్లస్ 2xని ఇటువైపు తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 2x అవుతుంది. అలాగే ప్లస్ 5 అలాగే ఉంది, మైనస్ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది, ప్లస్ 3 అవుతుంది. అంటే సింపుల్గా ఆర్హెచ్ఎస్ వైపు ఇంకేమీ లేదు, 0 ఉంచుకోండి. ప్లస్ 2x ఇటువైపు వస్తే మైనస్ 2x మైనస్ 3 ఇటువైపు వస్తే ప్లస్ 3 అయిపోయింది. ఇంకా సింపుల్గా ఆర్హెచ్ఎస్ 0 ఉందన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2x, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మైనస్ 4x మైనస్ 2x మైనస్ 6x అవునా కదా. అలాగే 5 ప్లస్ 3 ఎంత 8 అనమాట. సో ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చిందా లేదా. అంటే ఏఎక్స్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏఎక్స్ స్క్వేర్, ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో మైనస్ 6 ఉంది అవునా కదా. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో మైనస్ 6, సి ప్లేస్లో 8 అనమాట. అంటే మనకి ఏబిసి ఫార్మేట్ ముఖ్యంగా ఏఎక్స్ స్క్వేర్ ఫార్మేట్లోకి వచ్చిందా లేదా. కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైంది కదండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 అంటే ఎల్హెచ్ఎస్ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1
ప్లస్ 8 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉందా లేదా ఆర్హెచ్ఎస్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8. ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే అంత 1x అంటే ఎక్స్ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 అంటే మిగిలింది అదేక ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8. ఇదేంటి ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ చూడండి, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 అనమాట. అంటే ఇది ఆర్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్. ఇప్పుడు మళ్ళీ రెండు ఈక్వల్ చేయండి. అంటే ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 8 మిగిలింది. ఈ మైనస్ 4 ఇటువైపు వస్తే ప్లస్ 4 అయిపోయింది. అంటే ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 4 ఎంత మనకి 12 అంటే ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో లేదు చూసుకోండి, ఎందుకంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ అంటే బీతో స్టార్ట్ అయింది. అంటే బి అనేది 1తో ఉంది అంటే 1x అంటే బిఎక్స్ కాబట్టి ఏ వాల్యూ లేదు. అంటే ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ లేదు అంటే డిగ్రీ 2 లేదు. డిగ్రీ 2 లేనప్పుడు అది క్వాడ్రాటిక్ అవ్వదు కదా. ఇగో నో, ఇట్ ఈస్ నాట్ క్వాడ్రాటిక్. ఎందుకు, ఏ వాల్యూ ఈజ్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ లేదు అక్కడ, కాబట్టి అది క్వాడ్రాటిక్ కాదు. అంటే ఏ యొక్క అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది లేదన్నమాట. ఓకే, అది సెకండ్ బిట్. థర్డ్ బిట్ చూడండి ఒకసారి, ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనమాట. చూడండి, ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాము, ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఉందా లేదా, అంటే ఎక్స్ ఇంటూ 2x ఎంత 2x స్క్వేర్ అంతే కదా. ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3x వచ్చిందా లేదా, అంటే 2x స్క్వేర్ ప్లస్ 3x అన్నది ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఏంటి 2x స్క్వేర్ ప్లస్ 3x అనమాట. అంటే ఇప్పుడు ఆర్హెచ్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3xకి ఈక్వల్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ 1ని అటువైపు పంపించేస్తున్నాం. అంటే అప్పుడు ఇక్కడ 0 కదా మిగులుతుంది. అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేటప్పటికి మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది, ప్లస్ 1 వచ్చేటప్పటికి మైనస్ 1 అయింది. అంటే ఇక్కడ రిమైనింగ్ ఏముంది ఆర్హెచ్ఎస్లో 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేటప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చేటప్పటికి మైనస్ 1. అంటే ఇప్పుడు 2x స్క్వేర్లోంచి ఒక ఎక్స్ స్క్వేర్ తీసేస్తే ఒక ఎక్స్ స్క్వేర్ మిగిలిందా లేదా. అలాగే నెక్స్ట్ ప్లస్ 3x ఇగో ప్లస్ 3x అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 మిగిలిందా లేదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 అంటే మనకు అది క్వాడ్రాటిక్ ఫామ్లో ఉందా లేదా. ఎందుకు, డిగ్రీ 2 ఉంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది అంటే ఏ వాల్యూ 1 ఉందన్నమాట. చూసుకోండి, ఎస్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు, ఏ వాల్యూ ఈజ్ 1, బి వాల్యూ ఈజ్ 3 అండ్ సి వాల్యూ ఈజ్ మైనస్ 1 అనమాట. సో అది మనకి కేస్ నెంబర్ 1 అండ్ అలాగే కేస్ నెంబర్ 3 ఈ రెండు మనకి క్వాడ్రాటిక్ అవుతాయి. ఎందుకు, ఏ వాల్యూ అనేది ఉంది, సెకండ్ డిగ్రీ యాక్సెప్ట్ చేసిందంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఉంది కాబట్టి. ఓకే, కాబట్టి కేస్ నెంబర్ 2 తప్ప 1 అండ్ 3 అనేవి ఖచ్చితంగా క్వాడ్రాటిక్ అవుతాయి. ఓకే, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ నెక్స్ట్ వీడియో సెషన్లో మనం ఎక్స్పెక్టెడ్ సమ్స్తో కలుద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.